సతీష్ గారు, సో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ ఢిల్లీ టూర్ కూడా మీరే చూసుండొచ్చు. అన్ని కూడా ఏమేం కార్యక్రమాలు చేశారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. సో 36 సారి వెళ్లారు ఢిల్లీకి. సో ప్రధానమంత్రితో అయితే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్ లో ఏ చిట్ చాట్ లో చూస్తే కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ నే టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తుంది. అండ్ కొన్ని అనుమానాలు ఉన్నాయి. కేటీఆర్ కొన్ని ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వాదించిన సంజీవ్ రెడ్డి న్యాయవాది కానివ్వండి, ఆయన డెత్ ఇష్యూ కానివ్వండి, అదేవిధంగా రాజలింగమూర్తి, మరోపక్క ఇంకా ఎవరు మన కేదార్ డ్రగ్స్ కేసు. సో ఇది కూడా మళ్ళీ విచారణ స్టార్ట్ చేయబోతున్నామంటే ఈ 3 కేసులకు సంబంధించి వీళ్ళందరూ బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే. బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు విచారణ ఎవరు కూడా అడగట్లేదు. ఒకవేళ విచారణ అడుగుమని చెప్తే మేము వెంటనే స్టార్ట్ చేస్తామంటూ కూడా ఒక కౌంటర్ అయితే వేయడం జరిగింది. ఎందుకు మరి వీళ్ళందరూ బీఆర్ఎస్ కి చెందిన వాళ్ళు, గతంలో వీరందరికీ బీఆర్ఎస్ నుంచి చెందిన ఆనవాళ్లు కానివ్వండి, సూచనలు కానివ్వండి, ఇవన్నీ మాకు కనిపించాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వీళ్ళకి సంబంధించి వీళ్ళ మృతుల పట్ల ఎలాంటి అనుమానాలు మాత్రం బీఆర్ఎస్ నుంచి కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి అన్న మాటల్లో ఏమన్నా తప్పుందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షాల వాళ్ళు అడగాలి, మీరు ప్రశ్నించాలి, అప్పుడే మేము పనులు చేస్తామంటే ఎట్లా? అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి నిజంగా ఇక్కడ తప్పు జరిగిందని అనిపిస్తే చట్టం మీ చేతిలో ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, పోలీస్ యంత్రాంగం ఉంది. ఈ రోజు మీరు ఇంటెలిజెన్స్ ఉంది, కనుక్కొని ఎవరు తప్పు చేశారని తెలుసుకోవాలి తప్ప కానీ ప్రతిదీ ప్రతిపక్షాల మీద రుద్దడం అనేది చాలా తప్పు విషయం అండి. రెండోది, ఈ రోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి దంచుకుంటూ మాటలు చెప్పారు, ఎన్నో హామీలు పథకాలు చెప్పారు, ప్రజలకు అందజేస్తామన్నారు, మోసం చేశారు. ఏడాది 14-15 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చింది లేదు. ఈరోజు చూస్తా ఉంటే 36 సార్లు ఢిల్లీకి వెళ్ళిరండి. 36 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఆయన సాధించింది ఏంటంటే కనీసం 36 రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాని పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఏమంటాడు, ప్రతిపక్షాలు ఏం చేస్తా ఉన్నాయని మళ్ళీ ప్రతిపక్షాలను ప్రశ్నిస్తాడు. ముఖ్యమంత్రి ఆయన మేమా? రెండోది, కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు లేకపోతే కేంద్ర మంత్రుల్ని అడుగుతా ఉన్నారు, మీరు రండి, మీరు కొట్లాడితే నిధులు వస్తాయంటే మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ 8 మంది ఎంపీలను గెలిపించారండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. 8 మంది ఎంపీలను గెలిపించినప్పుడు మరి ఈ కేంద్రం మెడలు వంచి మీరు నిధులు తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు లేదా అని ఈరోజు తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తా ఉంది. అరే రైతులకు నీళ్లు కావాలంటే కేసీఆర్ గారు రండి, మీరు రండి, మన ఇద్దరం పోయి ఢిల్లీ కొట్లాడదామంటాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రండి, మనం కొట్లాడదామంటారు. ఇవాళ మనం చూస్తా ఉంటే ఈరోజు ఎక్కడ ఏది జరిగినా కూడా మీరు రండి, ప్రతిపక్షాలు మీరు రండి, మనం పోయి కొట్లాడదామంటారు. అదే చిన్నప్పుడే పిల్లలు ఉంటారండి, స్కూల్ పోరా ఆయన అంటే లే డాడీ మమ్మీ నువ్వు రా, నువ్వు వస్తేనే స్కూల్ పోతా అన్నట్టు ఈ రోజు పరిపాలన అంత దౌర్భాగ్యమైన పరిపాలన నడుస్తా ఉంది, అవగాహన లేని పరిపాలన నడుస్తా ఉంది. సతీష్ గారు, అంటే ఓకే వాళ్ళు పిలిచారు, కేటీఆర్ ని హరీష్ రావుని పిలిచారు, కొట్లాడదాం అన్నారు, మరి వెళ్తే ఏమవుతుంది? ఎందుకంటే మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులే కదా, మీరు కూడా వెళ్తే ఏమవుతుంది? ఒక మాట 100% మీరు అనేది కరెక్ట్. వెళ్తే ఏమైతుంది? 100% మేము నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగుల అసెంబ్లీ ముట్టడి చేస్తే నిరుద్యోగుల పట్ల మేము ప్రశ్నించడానికి, నిరుద్యోగుల పట్ల కొట్లాడడానికి ముందుకెళ్లాము. ఏమన్నారు? నిరుద్యోగులందరూ రెచ్చగొడతా ఉన్నారు, 500 క్వార్టర్లు ఇచ్చి మరి వాళ్ళ నిరుద్యోగుల రోడ్ల మీద తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారని నిరుద్యోగులను అవమానించారు. లగచర్ల ఘటనలో రైతులందరూ అన్న కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మా వెంట ఉండండి, మమ్మల్ని ఆదుకోండి, మా భూములు జాగులు లాక్కుంటా ఉన్నారు, మా పరిస్థితి ఏంది, మాకు దిక్కవరు అని చెప్పి చేతులు జాచి తెలంగాణ భవన్ వైపు తరలి వస్తే మేము ఉన్నామని చెప్తే ఈ రోజు ఏదైతే లగచర్ల ఘటన వెనుక కేటీఆర్ గారు ఉన్నారన్న ఒక ఉద్దేశంతోనే అరెస్ట్ చేద్దామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులకు నీళ్లు వస్తలేవు, వానాకాలం పంట చుక్క నీళ్లు రాక పంటలు వెండిపోయినాయని చెప్పి మేము కాళేశ్వరం అక్కడ వెళ్ళి 50,000 మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటే తప్ప వీళ్ళకు సోయి లేక అవగాహన లేక వీళ్ళు అప్పుడు కేటీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప మోటార్లు ఆన్ చేసి రైతులకు. సతీష్ గారు, టాపిక్ డైవర్ట్ అవుతుందండి. మన టాపిక్ వచ్చేసి రాజలింగమూర్తి మర్డర్ కేసులో హరిబాబు A6 గా ఉన్నారు, అది బీఆర్ఎస్ కి మాకు సంబంధం లేదన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఏంటి ఏమనుకోవచ్చు? దీని క్లారిటీ అంటే ఇప్పుడు మేము అడేదంటున్నాం, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది, వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళకున్న ఏమైనా ఇప్పుడు వేరే ల్యాండ్ కక్షపూర్త చర్యలు ఏమైనా ఉన్నాయా అనేది మీరు ప్రభుత్వం ఉంది కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడితే ఎలా అండి? ప్రభుత్వంలో ఉన్నవారు కనుక్కోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీకు లేదా అని అడుగుతా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఇంకో విషయం, హైదరాబాద్ ఇక్కడ తెలంగాణలో 7 మంది 48 గంటల్లో 7 మంది రైతులు చనిపోతా ఉంటారు. SLBC టన్నెల్లో 8 మంది చిక్కుకొని
చావు బతుకు పరిస్థితుల్లో ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముఖ్యమైనవి, ఢిల్లీ టూర్లు ముఖ్యమైనవి, కానీ తెలంగాణ ప్రజలకు పట్ల ఆయనకు ఏమాత్రం ప్రేమ ఉందని ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. అంటే ఈ రోజు ఇలా చూస్తా ఉంటే అనుమానాస్పద మూర్తి అంటారండి. ఎలా అనుమానాస్పద మూర్తి అయితే మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రభుత్వం? ఈ రోజు పిచ్చోలా అని అడుగుతా ఉన్నారు. ఈ రోజు ఆ రోజు ఏదైతే లగచర్ల ఘటనలో ఒక కలెక్టర్ మీద దాడి జరిగితే అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఈ రోజు మీడియా సంస్థలు కూడా చెప్పిన సందర్భం, మేధావులందరూ కూడా చెప్పిన సందర్భం. ఈ రోజు ఇదే అనుమానాస్పద ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి సిబిఐలు ఉన్నాయి, ఏసీబీలు ఉన్నాయి, కేంద్ర సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. కనుక్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటే తప్ప రాజలింగమూర్తి భార్య స్టేట్మెంట్లు కూడా ఒక రకంగా ఇప్పుడు ఆసక్తి పెంచుతున్నాయి. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆయన కూడా ఇందులో పాత్ర ఉంది. ఆయన వల్ల ఆయన ముఖ్య అనుచరుడు హరిబాబే దీనికి సంబంధించి ఉన్నారని చెప్పేసి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్నే ఉందని చెప్పేసి అంటున్నారు. సొంత భార్యని ఈ రకంగా కమెంట్ చేస్తుందంటే బీఆర్ఎస్ కి చుట్టుకున్నట్టే కదా ఇది. వాళ్ళు కావాలని, కాంగ్రెస్ వాళ్ళు కావాలని కక్షపూర్తంగా చేస్తున్న కుట్రలో భాగమండి ఇది, అంతే తప్ప ఏం లేదు. వాళ్ళు కావాలని చెప్పించడం. మొన్నటి కూడా మన లగచర్ల పట్టం నరేందర్ రెడ్డి గారు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంటాడు, తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి రాపించి సంతకాలు పెట్టించిన సందర్భాలు కోకోలలో మన అందరు కూడా తెలిసిన విషయం, మీడియాలో కూడా వచ్చింది. అంటే ఇది విధంగా భయభ్రాంతులకు చేసి లేకపోతే ఇంకోటి చేసో ప్రతిపక్షం మీద ఈ రోజు ప్రజలకు ప్రజాదరణ పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ మీద, అంటే అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, మళ్ళా కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ మొగ్గు చూపుతున్న ఉద్దేశంతో ఇవన్నీ కక్షపూర్త చర్యలు చేస్తున్నారు తప్ప ఏం లేదు. రాష్ట్రంలో ఏ పథకాలు ప్రజలకు అందజేయని పరిస్థితిలో మళ్ళీ కొత్త ఢిల్లీ పోయి కొత్త భాగవతం పెట్టింది తప్ప ఏం లేదు. నిజంగా మీకు నైతిక విలువలు ఉంటే, మేము మీడియా ముఖంగా చెప్తామండి, మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు తెలంగాణ ప్రజల అభివృద్ధి మీరు నిజంగా కోరుకునే ఉంటే వాళ్ళకి ఇస్తా అన్న ఆ 2000 ఆడబిడ్డలకు ఇస్తాను 2500 ఇరి, రైతు భరోసా ఇరి, రైతు బంధు ఇరి, ఇలా ఏదైతే దళిత బంధు ఇరి, ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇరి, ఇట్లా మీరు చెప్పిన పథకాలు ఏవైతున్నాయో పథకాలు ఇవ్వండి తప్ప ఇలాంటి కక్షపూరిత చర్యలు చేసి కేవలం టైం పాస్ చేస్తాం, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తాం ఉద్దేశంతో ఇక్కడ పథకాలు చేయలేక ఢిల్లీలో కూర్చొని రంగనాటకాలు తప్పని చెప్తా ఉన్నాండి. అంటే గతంలో మంతని ఇద్దరి లాయర్ల హత్య కేసు కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. అంటే సొంత మేనల్లుడు దాంట్లో నిందితుడిగా ఉంటే ఆయన అరెస్ట్ చేశారు, కానీ మెయిన్ ఉన్న మండల అధ్యక్షుడిని మాత్రం పక్కకు పెట్టేశారు. అంటే ఒక్కొక్కటిగా చూస్తుంటే గతంలో ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. మీరు ఇలాంటివి చేశారు కదా, ఇప్పుడు ఈ విషయంలో చెప్పినప్పుడు అంటున్నారు. అండ్ ఇంకొకటి దుబాయ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రత్యేకించి నొక్కి చెప్పిన సందర్భం కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మనకి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా వస్తుంది. వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కూడా రేవంత్ రెడ్డి కమెంట్స్ కనిపిస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఇందాక మీ వాదనలోనే ఇప్పుడు మీ వాదనలో ఇప్పుడు కొట్లాడదాం రండి, కేంద్ర మంత్రులు ఉన్నారని మీరు సపోర్టింగ్ గా బీజేపీకి మాట్లాడారు. అంటే ఈ రకంగా ప్రజలు ఆలోచించే రకంగా కనిపిస్తున్నాయి. దీనికి ఏమంటారు? బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఒకటైతుంది నాకు అర్థం కాదు. బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఒకటైతుంది? ఇవాళ మేము మీరే అంటున్నారు, మేము గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే మోదీ గారితో సఖ్యత లేరు కాబట్టి నిధులు తీసుకురాలేకపోయారు అనే విషయాలు మీరే చెప్పారు చాలా సందర్భాలలో. ఈ రోజు బడే బాయ్ చోటే బాయ్ అంటూ ఢిల్లీకి 36 ట్రిప్పులు కొట్టాడు. ఇదే వాళ్ళ సొంత జిల్లాలోనే గతంలో ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు బట్టి విక్రమార్క గారు గాని, బండి సంజయ్ గారు గాని హెలికాప్టర్లు వరద బాధితులకు సహాయం అందించడానికి హెలికాప్టర్లు లేవు అని వాళ్ళు మాత్రం హెలికాప్టర్లు పట్టుకొని ఢిల్లీ పోయి టూర్లు కొట్టి నేను నిధులు తీసుకొస్తాం, మోదీని కలుస్తామని చెప్పి దొంగ నాటకాలు ఆడారు. ₹1 నిధులు తీసుకొచ్చిన పరిస్థితులు కనవలేదు. ఇవాళ మళ్ళా మోడీ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి అనేది తప్పు మాట. మాకు బీఆర్ఎస్ పార్టీకి మెడలు వంచి మేము సాధించుకుంటాం తప్ప మేము తలలు వంచే అవసరం మాకు లేదు. మేము మెడలు వంచి కొట్లాడతాం, గతంలో కొట్లాడినాం, ఇప్పుడు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధం కోసం కొట్లాడినాం, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడుతూనే ఉంటామని చెప్తా ఉన్నామండి. అంతే తప్ప బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒకటి కాదు. వీళ్ళు చెప్పే దొంగ మాటలు అని చెప్పేసి ఈ రోజు ప్రజలన్నీ కూడా నమ్మశక్కలేరు. 8 మంది పార్లమెంట్ లో ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ వాళ్ళు. మరి ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ₹1 చిల్లి గవ్వ తీసుకొచ్చి లేదు, ఒక బడి కట్టింది లేదు, ఒక గుడి కట్టింది లేదు, రాష్ట్రానికి ఒక ఇటుక పల్లె పెట్టింది లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నిచార వ్యవస్థలో ఉంది. కేవలం మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి. ఎస్
ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు మీరు వినే ఉంటారు. ఢిల్లీ టూర్ తర్వాత మీడియాతో చిట్ చాట్ లో కూడా కొన్ని ఆసక్తికర కమెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ ని బీజేపీ